ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కాదు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలకు ఎలాంటి సంబంధము లేని వాళ్ళ శ్రీమతి గారు వైఎస్ భారతి గారిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో, ఎంత అన్యాయం అనే పదం కూడా చిన్నబోతుందేమో, ఎంత నికృష్టంగా ఆమె గురించి మాట్లాడారో, కొందరు సినిమాలు తీశారు. అంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్థాయిలో. ఇప్పుడు దిగిపోయిన తర్వాత అయితే కొందరు నోర్లకు అడ్డు అదుపు ఉండదు, అది వేరే విషయం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశారు అవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం కదా, అసలు అవసరం లేని వాటికి కూడా కావాలని కేసులు పెడుతున్న విధంగా అప్పుడు కనుక పెట్టి ఉంటే బాబోయ్ వేల జైలు నిర్మించాల్సి వచ్చేదేమో అట్లా అనుకుంటే. అయితే వైఎస్ భారతి గారిని టార్గెట్గా చేసుకొని జగన్ గారిని ఎదుర్కోవడం కోసం విమర్శలు చేయడం, లేకుంటే దీన్ని స్ట్రాటజీ అంటారా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ మానసిక పరిస్థితి బాగోలేదన్నా ఏమన్నాలో తెలియదు. ఈ సెకండ్ కూడా ఆగడం లేదు. మొన్నటికి మనం చూసాం, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడారు అంటే వైఎస్ భారతి గారి గురించి, ఆ మేడం గురించి ఎంత దారుణంగా మాట్లాడారు. ఏం అవసరం, జనరల్గా ఏం రాజకీయాల్లో ఆమె లేరు, రాజకీయాల స్టేట్మెంట్ లేవు, ఆమె పనేందో ఆమె వ్యాపారం ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. జగన్ గారి భార్య గారు అన్నందుకే ఈ స్థాయిలో ఆమె టార్గెట్ అవుతూ ఉండడం, బహుశా మహిళల గురించి, మహిళని ఇట్లా అనకూడదు అని, మహిళల గౌరవం గురించి అది ఇది మాట్లాడే అటువంటి వాళ్ళు జగన్ గారి కుటుంబ సభ్యులను తిట్టినప్పుడు ఎక్కడా కనపరారు. అది ఇప్పుడు అధికార కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఏమైనా అన్నారు అంటే అసలు దీని మీద ఎన్ని ఏమంటారు పుంకాలుగా పెద్ద పెద్ద స్టోరీలు కనిపిస్తాయి, వాయిస్లు కనిపిస్తాయి, మాటలు కనిపిస్తాయి. ఇంకొకటి అనిపిస్తుంది, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారి జమ్మలమడుగు, సో తాను ఇప్పుడు భారతి గారి గురించి ఇంత దారుణంగా మాట్లాడడం వెనక ఏమైనా వ్యూహం ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా కనుక ఒక వ్యూహం లేకుండా మాట్లాడారు, అనుమానం అక్కర్లేదు. మరి వ్యూహం ఏమై ఉండొచ్చు? ఏమైనా కనుక వైసీపీకి బీజేపీకి ఏదైనా కనుక గొడవలు పెట్టే ప్రయత్నం చేద్దామన్నా, నేను విచ్చలవిడిగా మాట్లాడుతూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా కనుక నిరసనో, నా మీద ఇంకేమైనా కనుక మా ఇంటి మీదకి వచ్చి నిరసనో, లేకుంటే నా మీద నిరసనో, నా పర్యటనలు అడ్డుకోవడమో, లేకపోతే దాడి ఏదో ఒకటి తీవ్రంగా స్పందిస్తారేమో. బీజేపీ ఎమ్మెల్యే మీద వైసీపీ వాళ్ళు తీవ్రంగా స్పందించారు అంటే అది ఇంకేదో ఢిల్లీ వరకు పెద్ద స్థాయిలో మెసేజ్లు ఏమంటారు ఈ గొడవలు వెళ్తాయేమో. దాన్ని బట్టి ఇంకేమైనా కనుక ఇవి చాలామంది అంటారు, ఢిల్లీ బీజేపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు జగన్ గారి మీద ఇప్పటికీ సాఫ్ట్ కార్నర్ ఉన్నారు, ఆయన మీద వాళ్ళు ఏమీ వ్యతిరేకత లేదు, ఆయన పరిపాలన మీద కూడా ఏమీ లేదు, అందుకే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి జగన్ గారి మీద ఏమీ విమర్శలు చేయరు అని అంటూ ఉంటారు. మరి ఇది ఈ వాతావరణాన్ని చెడగొట్టాలని చెప్పి ఏమైనా ప్లాన్ ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది. మనం కరెక్ట్ అంటలేం, అనిపిస్తుంది ఆ ప్లాన్ ఏమైనా ఉండొచ్చా. బీజేపీ ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారితో గొడవ అని దాన్ని బీజేపీ కోణంలోనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ దగ్గర బద్నాం చేయాలనో, వీళ్ళు ఇలా చూసుకుంటే, ఆ విధమైన స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసుకుంటే, అదేమన్నా వర్కౌట్ అయితే ఎంతో కొంత మనకు ప్రయోజనం కలుగుతుంది కదా అని చెప్పి టీడీపీ జనసేన కూడా, సరే జనసేన ఏముంది లే, టీడీపీ కూడా భావిస్తూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా బీజేపీ ఢిల్లీ పెద్దలకు సాఫ్ట్ కార్నర్ ఉందనో, లేకుంటే పాజిటివ్ అభిప్రాయం ఉందనో, దాన్ని జడగొట్టాలంటే ఏదో ఒక స్ట్రాటజీ అవలంబించాలి కదా అని చెప్పి ఇటువంటి వ్యూహంతో ఏమైనా ఇలా చేస్తూ ఉన్నారా. జగన్ గారి మీద విమర్శలు చేశారు, రాజకీయంగా ఎవరు పెద్ద పట్టించుకోరు, కానీ వాళ్ళ శ్రీమతి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలడం ద్వారా ఏదో వీళ్ళ హిడెన్ ఎజెండాని ఏమైనా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నమా అని ఎక్కడో కొడుతుంది బలంగా, తెలియదు.